హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటనంటే ధన్య కోసం, జిషు కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నారన్నమాట అక్క, వదిన. సో ఇది హెల్తీ ఫుడ్ కదా, అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో తీశాను. ఈ ప్రాసెస్ చెప్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే మేము కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ తీసుకున్నామన్నమాట. లైక్ కాజు, బాదం, పిస్తా, గ్రౌండ్ నట్స్, వాల్నట్స్, ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించామన్నమాట. ఆయిల్ లేకుండానే వేయిస్తామండి. ఏంటనంటే మరీ డీప్గా కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నామన్నమాట. నెక్స్ట్ ఏంటనంటే డేట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవి స్వీట్నెస్ ఇవ్వడంతో పాటు చాలా హెల్తీ అన్నమాట. అందుకని చెప్పేసి మేము డేట్ ఫ్రూట్స్ తీసుకున్నాము. లోపల ఉన్న సీడ్ని డివైడ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని వీటిని ఏం చేయాలనంటే 1 స్పూన్ నెయ్యి ఆర్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా స్మాష్ అయ్యేలాగా వేయించాలన్నమాట. పీసెస్ కింద ఉంటే కంఫర్టబుల్గా ఉండదు కదా తినడానికి. సో ఏంటంటే ఇలా స్మాష్ అయ్యేలా వేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటనంటే ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాం కదా, వాటిని గ్రైండ్ చేయాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసాము. ఇది ఏంటనంటే చాలా హెల్తీ అండి. ఎవ్రీడే ఒక లడ్డూ తినడం వల్ల పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. సో ఇందులో ఉండే వాల్నట్స్ అవి చాలా యూస్ఫుల్. ఇందులో ఏంటనంటే ఇందాక డేట్ ఫ్రూట్స్ని స్మాష్ చేసాం కదా, దాన్ని మిక్స్ చేసేసాము. నెక్స్ట్ ఏంటనంటే నెయ్యి కూడా 1 స్పూన్ నెయ్యి తీసుకొని నెయ్యితో పాటు మిక్స్ చేసాం. అట్ ద సేమ్ టైం హనీ కూడా, మనం హనీ వేస్తే స్వీట్నెస్ వస్తుంది. మనకు పౌడర్ క్వాంటిటీని బట్టి ఈ హనీ తీసుకొని బాగా ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసేసామన్నమాట. మ్యాక్సిమం అందరూ ఎవ్రీడే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు పెడుతున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కనుక ప్రిపేర్ చేసి ఉండకపోతే ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయండి. బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్తీ ఫుడ్ అన్నమాట. సో ఇలా లడ్డూలా చుట్టేశారన్నమాట. సో ధన్య కూడా చూడండి వీడియోలో లడ్డూస్ చేసేస్తుంది. సో ఫైనల్గా డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్